డిఎస్పీ గారిని సస్పెండ్ చేయాలనేది ప్రధానమైంది. అట్లే చట్టమైన పరిహారంతో పాటు 5 కోట్ల డిమాండ్ గా ప్రభుత్వాన్ని పంపమని చెప్పేసి మేము కోరేది ఏమంటే అట్రాసిటీ జరిగినటువంటి ఇట్లాంటి ప్రాంతాల్లో మీరు పోతే కాస్త భయం వస్తుంది. కాబట్టి జిల్లా ఎస్పీ గారిని తీసుకుని మీరు కనుక ఘటనా ప్రాంతాలపై బాధితులకు భరోసా ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం మేడం. అట్లే ఎవరైతే హత్య చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయండి. వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తే కదా భయమన్నా వస్తుంది. అంటే వీళ్ళని తంతే ఆ రకంగా భూములు గుంజుకుంటారని చెప్పేటువంటి భయమన్నా వస్తుంది అనేటువంటిది. అట్లే ప్రభుత్వ ఉద్యోగం ఎలాగా అట్రాసిటీ ప్రకారం ఇస్తారు, దాంతో పాటు అదనంగా మరో ఉద్యోగానికి రికమెండ్ చేయమని చెప్పేసి కోరుతున్నాం మేడం. అట్లే నిర్దితులు ఎవరైతే ఉన్నారో జిల్లా బహిష్కరణ చేయండి. ఇంతకుముందు చేసిన వాళ్ళు కూడా చేశారు కాబట్టి జిల్లా బహిష్కరణ చేయండి అని చెప్పేసి అట్లా ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేడం. అట్లే ఈ సంఘాల నాయకులకు కూడా మేము పనిచేయాలంటే ఓ సామాజిక వివక్ష పైన పనిచేస్తుంటే భయంతో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరికైతే అవసరం అని చెప్పేసి భావిస్తున్నారో వాళ్ళకి లైసెన్స్ గన్లు ఇవ్వమని చెప్పేసి కోరుతా ఉన్నాం మేడం. మన జిల్లాను జస్టిస్ పున్నయ్య గారు చెప్పారు మేడం, ఈ జిల్లా రాష్ట్రంలోనే వివక్షత, అగ్రాంతరం, దాడులు, అత్యాచారాలు జరిగే ప్రాంతంలో 3వ జిల్లా మేడం ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2వ ప్రాంతంగా ఉందని చెప్పేసి కాబట్టి స్పెసిఫిక్ గా మీరు కనుక ఆ రకమైన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రాంతంలో దళితులు బతికేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి